ఇలా చూసినట్లయితే మనకు లేఖనం క్లియర్గా సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు లాజరును తన సహోదరి అయిన మార్తను వారి కుటుంబాన్ని బహుగా ప్రేమిస్తున్నారు. ఇక్కడ వ్రాయబడిన వాక్యమే. అయితే లాజరు రోగి ఉన్నాడు, చనిపోతున్నాడు అని చెప్పినప్పుడు కూడా దేవుడు ఏమాత్రం కూడా చలనం లేకుండా, ఏమాత్రం కూడా ఆతృత, మనకైతే బాగలేకపోతే, మన బిడ్డలకు బాగలేకపోతే మనం ఆతృత పడుతూ ఉంటాం, ఎక్కడి నుంచో కూడా మనము వస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ప్రభు వారు ప్రేమిస్తున్నాడు. తన బిడ్డలైన మార్త వారి యొక్క సహోదరుడైన లాజరుకి ఆరోగ్యం బాగలేకపోతే, చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఆ వార్త విని కూడా మరి ఇంకను మరో 2 దినములు అక్కడ ఉన్నాడు. ఎందుకు పట్టించుకోవట్లేదు, ఎందుకు ఆలోచన చేయట్లేదు దేవుడు అనే విషయాలు మనం చూస్తున్నట్లయితే అక్కడ ఉండే మాట ఉండే ఒక సెలవు ఇచ్చు అధికారం ఆయనకుంది. అవునా కాదా? దేవుడు అక్కడుండి లాజరును స్వస్థపడు అంటే స్వస్థపరుస్తాడు. కానీ దేవుడు ఆ మాట ఎందుకు పలికాడు? ఈ మాట, ఈ అధికారము మత్తయి రాసిన సువార్తలో మాట చూద్దాం. 8వ అధ్యాయము 5 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎదురుకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాతంతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనిను. యేసు, నేను వచ్చి వారి స్వస్థపరిచినని ఆయనతో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నేను నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడు కాను, నీవు మాత్రం సెలవును, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను. వచ్చినారండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక శతాధిపతి మనకు కనిపిస్తున్నాడు. శతాధిపతి కనిపిస్తున్నప్పుడు అక్కడున్న యేసు ప్రభుతో ఒక మాట అంటాడు, అయ్యా పదని నీ ఇంటికి వచ్చి నీ దాసు నేను స్వస్థపరుస్తానన్నప్పుడు శతాధిపతి అంటాడు, అయ్యా నీవు నా గుమ్మం తొక్కడానికి నేను యోగ్యుడిని కాదు, నువ్వు ఇక్కడుండి ఒక మాత్రమే సెలవు, నా యొక్క దాసుడు స్వస్థపరుస్తాడు. కింద 11వ వచనం ఒక మాట చూసినట్లయితే చదువుకున్నాం. 13 అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించే ప్రకారము నీవు అవును గాక శతాధిపతితో చెప్పిన ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థపరచును. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఒక మాట సెలవిచ్చినప్పుడు అక్కడ దాసుడు స్వస్థపడ్డాడు. కానీ లాజరు విషయంలో దేవుడు ఆ స్వస్థత అనేది ఎంత మాత్రం కూడా పలుకుటలేదు. ఎందుకు? దీని వెనుక ఉన్న కారణం ఏంటి? ఒకవేళ ఆయన మీద కోపం ఉందా లాజరుకి? లేదా లాజరు మీద యేసు ప్రభువారి కోపం ఉందా? ఆలోచించేద్దాం. ఒక మాట మాత్రమే సెలవిస్తే దాసుడు స్వస్థపడ్డాడు. అక్కడెక్కడ ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు, లాజరు నువ్వు బాగు కమ్మునంటే దేవుడు బాగుతాడు. కానీ ఎంత మాత్రం కూడా ఆ మాట పలకట్లేదు. దాని వెనుక ఉన్న విషయం ఏంటి? వాటి విషయాలు మనం చర్చించుకునే ముందు బైబిల్లో ఇలాంటి సంఘటనలు మనం చాలా చూస్తూ ఉంటాం. ఆ సంఘటన అంతా చూస్తాడు కానీ దేవుడు మాత్రం కూడా ఆలోచన చేయడు. ఒక మాటలో చెప్పాలంటే నెమ్మది నీడెత్తినట్టు ఆ సమయంలో దేవుడు మనకు కనబడుతూ ఉంటాడు. అయితే బైబిల్లో అనేక విషయాలలో మనం చూసినట్లయితే దానియేలు మనకు ప్రప్రథముగా కనబడుతూ ఉంటాడు. దానియేలు రాసిన గ్రంథంలో మనం చూసినట్లయితే 6వ అధ్యాయము మనం ఒక మాట కొన్ని విషయాలు చదువుకుందాం. ఇక్కడ నుంచి దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో అధ్యాయం మొత్తం కూడా మనం పరిశీలించేస్తే అనేక విషయాలు దేవుడు మనకు బయలుపరుస్తాడు. జాగ్రత్తగా గమనించండి. దానియేలు రాసిన గ్రంథము 6వ అధ్యాయము మనం మొదటి నుంచి చూద్దాం. కొన్ని విషయాలు చూద్దాం. ఇవన్నీ కూడా మనం చదివిన విషయాలే, మనం అర్థం చేసుకున్న విషయాలే, ఎన్నోసార్లు మనం బోధించిన విషయాలు అయినప్పటికీ కూడా మరికొన్ని మాటలు మనం ఇందులో నుంచి చర్చించుకున్నాము. నేను చదువుతాను. ఈ యొక్క అధ్యాయంలో కొన్ని విషయాలు నేను చదువుతుంటాను, మీరు గమనించవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను.
నుంచి కొన్ని విషయాలు చదువుకున్నాం. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమైన వారి పైన 3 ప్రధానులుగాను నియమించను. ఆ 3 దానియేలు 3 రాజులకు నష్టం కలగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పచెప్పవాలని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొంది ఉండేను గనుక రాజ్యం అంతటి మీద అతన్ని నియమింపవాలని రాజు ఉద్దేశించను. ఇక చూసినట్లయితే ఒక ప్రత్యేకమైన విషయాన్ని దేవుడు ఇక్కడ దావీదు పట్ల కలిగి ఉన్నాడు. అయితే రాజు కూడా అతి ప్రాముఖ్యంగా దావీదుని ఏం చేస్తాడంటే ఇష్టపడుతూ ఉన్నాడు. దావీదుని ఆయన అదే యొక్క అధిపతిలో ప్రధాన అధిపతిగా ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే తనకున్న వ్యక్తిత్వమైన లక్షణాలు. తన వ్యక్తిత్వమైన దానియేలు తన యొక్క వ్యక్తిత్వమైన లక్షణాలకు బట్టి రాజు అని ఒక ప్రధాన మంత్రిగా ఏర్పాటు చేయాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ చూసినట్లయితే తదుపరి వచనాలు కూడా మనం గమనిద్దాం. అందుకే ప్రధానులు అధిపతులను రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవాలని ఉండి తగిన ఏదో కనపెట్టుచుండేది. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పిదమైనను చేయవాడు కాదు కనుక దానియేలు ఏ తప్పు తను చేయవాడు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయేది. అయితే ఈ యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లయితే ఆయన స్వబుద్ధి కలిగిన వాడు, ఎటువంటి చెడు ఆలోచన లేని వాడు. పైగా అతనుకున్న వ్యక్తిత్వాన్ని బట్టి ఒకవేళ ఎదురువాడు ఏమైనా తప్పు చేసినట్లయితే అతన్ని నిందించే ఆయన్ని నిలదీసి అడిగే అధికారం కూడా దేవుడు దానియేలుకు దయచేశాడు. అయితే ఇదంతా కింద ఉన్న అధికారులు గమనిస్తున్నాడు. అయ్యా దానియేలు ఉంటే మనము ఈ యొక్క రాజ్యంలో చలామణి అవ్వలేము. ఆ దానియేలుగా ఉన్నట్లయితే మనం ఇంకా సంపాదించుకునే అవకాశం మనము కోల్పోతూ ఉంటాం. ఇది మనం రాజకీయ వ్యక్తుల్లో మనం బాగా చూస్తూ ఉంటాం. ఎవడైనా ఒక నీతిపైన అధికారి కానీ మనం ముందుగా ఉన్నట్లయితే కింద చేపలన్నీ కూడా గేగేలో కొట్టుకుంటూ ఉంటాయి. అదే అడుగు తిందో మనల్ని తిన్నీరు. వాడు ఏ పనికి ప్రతి పనికి కూడా అడ్డొస్తుందని చెప్పేసి దానియేలు మీద కింద అధికారులందరూ కూడా చాలా కోపంతో ఉన్నారు, వ్యసన పడుతూ ఉన్నారు. ఏ విధంగా కానీ అయినా ఆ పదవుల నుంచి తీసేస్తే మనలో ఒకరు అధికారంలోకి వెళ్తాము, రాజ్యం మొత్తం కూడా మన చేతిలో ఉంటుంది. కాబట్టి ఇక్కడున్న ప్రతి విషయంలో కూడా మనము లాభపడచ్చు అని చెప్పేసి చాలా ఆలోచన చేస్తుంటాడు దానియేలుని బట్టి. అయితే దానియేలుని బట్టి ఒక మాట అన్నాడు, రాజుకి ఏ నష్టము కలగకుండా వల్లనే వీరిని నియమించను. దేవుడు తెలిసి రాజుకి ఒక మంచి ఆజ్ఞ చేశాడు. దానియేలు ఇందులో ప్రబుద్ధి కలిగిన వాడు కనుక, మంచి బుద్ధి కలిగిన వాడు, మంచి ఎటువంటి చెడు అలవాటు లేనివాడు, ఇతరులకి ఏది కూడా ఆశించేవాడు కాదు. కాబట్టి దేవుడు ఇంకనూ వారందరినీ కూడా ఒక అధికారిగా నియమించాలని చెప్పేసి రాజు చాలా ఇష్టపడ్డాడు. ఆయన ఉద్దేశం కూడా అదే. కానీ కింద అధికారులు ఒకటిగా దానియేలుని బట్టి అనేక విషయాలు మనకి ఇక్కడ చూస్తూ ఉంటాం. చూసినట్లయితే ఇక్కడ 5వ వచనం మనం గమనిద్దాం. అందుక మనుషులు అతని దేవుని పద్ధతి విషయం అందే గాని మరి ఏ విషయం అందునో అతనిలో లోపం కనుగొనలేమని కొన్ని. కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజ్యం వద్దకు సందడిగా కూడా వచ్చి ఇట్లనేది, రాజు దర్యావేషు చిరంజీవి ఇంద్రుగాక రాజ్యపు ప్రధానులు సేనాధిపతులు అధిపతులు మంత్రులు సంస్థానాధిపతులు అందరూ కూడా వచ్చి రాజు యొక్క ఖండితమైన చట్టం స్థిరపరిచి దానిని శాసనంగా చాటింపు చేయనట్లు యోచన చేసి, ఎట్లనగా 30 దినముల వరకు నీ యుద్ధ తప్ప మరి ఏ దేవుని యుద్ధనైనను మానవుని యుద్ధనైనను ఎవడనూ ఏ మనవి చేయకూడదు. ఎవరైనా చేసిన ఎడల వాడు సింహము గుడిలో పడుదురోబడునని రాజు ఈ ప్రకారంగా రాజు శాసనం ఒకటి పుట్టించి మాదీల యొక్క పారసికుల యొక్క పద్ధతిని అనుసరించి స్థిరమైన శాసనం ఉండనట్లు దాని మీద సంతకం చేయమని మనవి చేసేది.
ఇక్కడ చూసినట్లయితే మనము ఇక్కడ చాలా విషయాలు మనం గమనించుకోవచ్చు. ఒకవేళ రాజ్యం యొక్క పరిపాలన విషయంలో దానియేలుని మనం తప్పుపట్టలేం, కానీ ఏ విషయంలో తప్పుపట్టచ్చు? ఆయన యొక్క ప్రార్థన, ఆయన యొక్క దేవుని పట్ల ఆయనకున్న భయంను బట్టి మనము ఆయన పట్ల మనము ఒక నెపం మోయొచ్చు అని చెప్పేసి అక్కడున్న అధికారులందరూ కూడా ఒక తీర్మానానికి వచ్చారు. ఒకరు కాదు, ఇద్దరు కూడా. అక్కడున్న రాజ్య అధిపతులు మొత్తం వచ్చారు, 120 మంది కాదు. అక్కడున్న సేనాధిపతులు వచ్చారు, అక్కడున్న అధికారులు వచ్చారు, గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులు వచ్చారు, పరిపాలన అధికారులు వచ్చారు, అందరూ వచ్చారు. అక్కడికి ఒక సందడిగా కూడుకొని వచ్చి రాజుకు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఏ విజ్ఞప్తి చేస్తున్నాడంటే, అయ్యా ఎదురు ఈ సంవత్సరం ఈ యొక్క నెలలో 30 దినములు నీకు తప్ప మరి ఏ దేవుడికైనా లేదా ఏ మనుషులకైనా ఏ మనవి కూడా చేయకూడదు, ఇలాంటి ఖండితమైన ఒక ఆజ్ఞ, ఒక చట్టం తీసుకురావాలని చెప్పేసి వీరందరూ కూడా సంతోషంతో రాజు ఎదురుకు ఈ యొక్క మరణాన్ని తీసుకెళ్లారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ దానియేలు ప్రాముఖ్యం, దానియేలు పట్టి తీసుకెళ్ళాలని చెప్పేసి ఎంతగానో ఆరాటపడుతున్నారు. మామూలు సాధారణ చట్టం అయితే రాజును దాన్ని తీసివేయడానికి అధికారం ఉంది, కానీ ఇది మరీ ప్రాముఖ్యంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. ఏం చట్టం అయ్యండి అది? మారుల యొక్క పారసికుల యొక్క చట్టమును వారి యొక్క పద్ధతిని అనుసరించి ఒక ఖండితమైన ఆజ్ఞ చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. ఆ చట్టాన్ని ఎవరు కూడా రద్దుపరచకూడదు. రాజు సైతం కూడా ఆ యొక్క చట్టాన్ని రద్దుపరచడానికి వీలు లేదు. ఎందుకంటే దానికున్న నియమ నిబంధనలు అలాంటివి. మనం కూడా శాసన సభల్లో, పార్లమెంట్ లో ఒక శాసనం చేస్తా ఉంటాం. చదువుకున్న సహోదరుడు ఉన్నాడు. శాసనాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి సాధారణ చట్టం, రెండోది ప్రత్యేకమైన చట్టం. సాధారణ చట్టము 1/2 యొక్క ఆధిపత్యం ఉంటే దాన్ని చేయవచ్చు, కానీ ప్రత్యేకమైన చట్టము 3/4 యొక్క ఆధిపత్యం ఉంటే అది మాత్రమే ప్రత్యేకమైన చట్టంగా దాన్ని మనం రాజ్యాంగంలో మనం చాలాసార్లు చూస్తుంటాం. ఇక్కడ కూడా అలాంటి ఈ యొక్క రాజ్యంలో కూడా చట్టాలు ఉంటాయి, కానీ ఈ చట్టాలన్నీ కానీ అప్పటికప్పుడు వారు రద్దుపరుచుకోవడానికి వీలయ్యే చట్టాలు. కానీ ఇక్కడ వారు ప్రాముఖ్యంగా అన్ని విషయాలు గమనించి మాదిరి యొక్క పారసిక యొక్క పద్ధతిని అనుసరించి ఒక ఖండితమైన చట్టం వారు తీసుకురావాలని. ఏ చట్టం అంటే 30 దినంలో నీకు తప్ప మరి ఏ మానవుడికి ఏ దేవునికి కూడా ఉండకూడదు. ఈయన బుర్ర తక్కువ ఎదురు కాబట్టి 30 రోజులు అడిగారు. దాని విషయంలో 1 రోజు సరిపోతుంది, అవునా కాదా? ఆమేన్. 30 దినాలు అడిగేవి వీడు నిజంగానే బుర్ర తక్కువ ఎదురు కాబట్టి దేవుని విషయంలో దానియేలు పట్ల 1 దినం చాలు ఆయన పట్టుకోవడానికి. ఎందుకంటే ప్రాముఖ్యంగా ఇక్కడ ఏర్పాటు చేసిన విషయం ఏంటంటే, దేవునికైనాను మనుషులకైనాను ఎవరు కూడా ఏ విధమైన మనమే చేయకూడదు. కానీ దానియేలుని బట్టి చూస్తే 3 రోజుకి ప్రార్థన చేస్తూనే ఉంటాడు. మన విషయంలో అయితే మనకి ఇలాంటి చట్టం వస్తే మనం ఏ మాత్రం కూడా దొరకదు. ఎందుకంటే మనకు భయం, ప్రాణం అంటే భయం. కాబట్టి దానియేలు విషయంలో దేవుడు చేస్తున్న గొప్ప కార్యాలు మనం కింద విషయాల్లో మనం చూస్తూ ఉంటుంటాం. చూడండి, గమనించండి 9వ వాక్యం. ఇప్పటి వరకు కూడా రాజు తనకు అధికారం ఉంది, ప్రతి ఒక్కరు కూడా ఆయనకు నమస్కారం చేస్తారు, ప్రతి ఒక్కరు కూడా ఆయనకు సాగిలు పడతారు, ఆయన మాట ఎవరు కూడా జవదాడరు. కానీ ఈ సమయంలో వీరు ఎందుకు ఈ చట్టం తీసుకొచ్చారని రాజు సైతం కూడా గ్రహించలేకపోయాడు. ఎందుకంటే స్టార్టింగ్ లో మనం చూసే ఉన్నాం, రాజుకు దానియేలు చాలా ప్రాముఖ్యమైన వాడు, చాలా ఇష్టమైన వాడు. అరే ఇది ఎందుకు తీసుకొచ్చాడు, దీన్ని తీసుకురావడం వల్ల ఆవశ్యకత ఏంటి, దాని వెనకాల ఉన్న పరిణామాలు ఏంటి అని చెప్పేసి రాజు సైతం కూడా ఈ మాత్రం ఆలోచన చేయాల. అయ్యో నాకు ఘనత వస్తుంది, నన్ను అందరూ కూడా పూజిస్తారు, దేవుడి కంటే నేను ఎక్కువ అనే ఒక ఆలోచన బట్టి దర్యావేష్ ఏం చేశాడంటే, సరే ఖండిత ఆ యొక్క చట్టం మీద తీసుకురామని
వాక్యం చూద్దాం. కాగా రాజు దర్యావేషు శాసనము రాయించి సంతకము చేసెను. ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలుకు తెలుసుకొనిను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము మమ్మారు మోకాళ్ళలోని తన ఇంటి పేదల కిటికీలు యెరూషలేము తట్టుకును తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చెను. ఒక్కరోజు చాలు. ఆయన చట్టం వచ్చిన దానియేలు కూడా తెలుసు, కానీ రాజు అది గ్రహించలేకపోయారు. అయ్యో, దీని వెనకాల ఎవరు ఇబ్బంది పడతారు, దీనివల్ల ఏంటి వచ్చే నష్టం ఏంటి అని మాత్రం కూడా ఆలోచన చేయకుండా తన వ్యక్తిగత ఘనత కొరకు, తన ఘనత మమ్మారు అందరూ దేశమంతా కూడా ఆయన్ని పూజించలాగా తీసుకొచ్చిన ఈ చట్టాన్ని బట్టి ఏం చేశారంటే ఆయన కూడా ఖండితమైన చట్టాన్ని తయారు చేశాడు. ఆ చట్టం ఎలా ఉంటుందంటే ఎవరో కూడా రద్దుపరచలేరు. అలాంటి చట్టం తీసుకొచ్చి దానియేలుకు తెలిసినా కూడా దానియేలు ఏం చేస్తున్నాడు, అది ఆయన బలహీనతో తెలియదు, ఆయన బలమో తెలియదు, కానీ దానియేలు ఏం చేస్తున్నాడంటే ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇది చెడు చట్టమా మంచి చట్టమా మనం గమనించినట్లయితే చెప్పచ్చు. వాళ్ళు తీసుకొచ్చిన చట్టము మంచి చట్టమా చెడు చట్టమా? చెడు చట్టమే. కానీ దేవుడు చివరిలో దీన్ని ఒక చట్టంగా మారుస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకున్నా చూసినట్లయితే 11వ వాక్యం చూద్దాం. ఆ మనుషులు గుమ్ముకోడి వచ్చి దానియేలు తన దేవుడైన ప్రార్థన చేయుటకు ఆయన బతిమాలుకున్నట్టు చూచి రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి రాజా 30 దినముల వరకు నీవు తప్ప మరి ఏ దేవునికైనా మానవునికైనా ఎవడనూ ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన వాడు సింహం గుహలో పడద్రోయబడిన నీవు ఆజ్ఞ ఇవ్వలేదా అని మనవి చేయగా రాజు మాదిరి ఎక్కి పారసికుల యొక్క పద్ధతుల ప్రకారము ఆ సంగతి స్థిరము ఎవరును దాన్ని రద్దుపరచజాలరు అనెను. అందుకు వారు చెరపట్టబడిన యోధులను ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టగా అనుదినము ముమ్మారు ప్రార్థన చేయొచ్చు వచ్చుచున్నాడని. రాజు ఈ మాట విని బహుగా వ్యాకుల పడి దానియేలును రక్షించవాలని తన మనసు దృఢం చేసుకుని సూర్యాస్తమయం వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నం చేశాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ రాజు సైతం కూడా ఏం చేస్తున్నాడంటే అయ్యో ఈ చట్టం గురించి నాకు తెలియలేదు, దీనివల్ల ఎవరు యొక్క శిక్షగా అనుభవిస్తున్నారో నేను ఎరగలేకపోయానని చెప్పేసి చాలా బాధపడుతూ ఉన్నాడు. అయ్యో ఎందుకు చేశాను ఈ చట్టాన్ని, నేను నాకు ఇష్టమైన దానియేలు దీన్ని బలైపోతున్నాడు, నాకు ఇష్టమైన ఈ యొక్క దానియేలు ఈ శిక్షను అనుభవించడానికి సిద్ధమయ్యాడు. అయ్యో నేను ఎందుకు చేశానని లోపల మదన పడుతున్నాడు, వ్యాకుల పడుతూ ఉన్నాడు. తన బిడ్డలు తన తల్లిదండ్రులు కూడా ఆ విధంగా బాధపడతారో లేదో తెలియదు, కానీ రాజు అయి ఉండి ఒక దానియేలు కొరకు ఎంతగానో ప్రలాపిస్తూ ఉన్నాడు. దానియేలు కొరకు ఎంతగానో బాధపడుతున్నాడు. తన మనసులో సూర్యోదయం నుంచి సాయంత్రం అస్తమయ్యేంత వరకు కూడా దానియేలు విడిపించాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మనం చేస్తూ ఉంటాం. మన బిడ్డ ఏదైనా తప్పు చేసినప్పుడు వాడు వినిపించడానికి నానా కాళ్ళు పట్టుకుంటాం పోయి. ఇక ఆ మాట అనకూడదు, కానీ ఏది కావాలంటే అది మనము ఈటానికి ముందు వరుసలో నిలబడతా ఉంటాం. నాకు తెలిసి దానియేలును బట్టి దర్యావేషు కూడా ఒక మాట చెప్పుకుంటాడు, మీకు ఎంత డబ్బు కావాలో తీసుకోండి, దానియేలు విడిపించండి అని కూడా చెప్పి ఉండొచ్చు. కానీ ఇవేమి కూడా వారు లెక్క చేయట్లేదు. ప్రత్యేకమైన చట్టము రాజు వల్ల కూడా కాదు దాన్ని రద్దు చేయడం. వీళ్ళందరూ అధిపతులు అందరూ కలిసి చేసిన చట్టం కనుక ఈ అధిపతుల యొక్క అనుమతి కూడా ఆ చట్టం రద్దు చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ వీరే తీసుకొచ్చిన చట్టము వీరు దాని వైపు ఎంత మాత్రం కూడా మొగ్గు చూపట్లేదు. అయ్యో దానియేలు ఇప్పుడు ఎలా, దానియేలు ఏ విధంగా రక్షించాలి, ఎవరిని పట్టుకుంటే ఈ యొక్క చట్టం రద్దయిపోతుంది అని చెప్పేసి మాదిరి పార్షకులు కూడా రాజు కనుక్కొని ఉంటారు. అయ్యా ఈ చట్టాన్ని రద్దుపరిచే మార్గం ఏమైనా ఉందా? అనేక ప్రయత్నాలు చేశాడు, ఒకటి కాదు రెండు కాదు. నాకు తెలిసి అధికారులు కూడా బతిమాలుకొని ఉంటాడు. రాజు అయ్యుండి కూడా అధికారులను బతిమాలుకొని ఉంటాడు. కానీ వారు ఎంత మాత్రం కూడా ససేమిరా ఒప్పుకున్నాడు.
అయితే దానియేలును బట్టి దేవుడు ఒక చిన్న అవకాశంగా కింద విషయాలు మనం చూసినట్లయితే 12వ వచనం నుంచి మనం కొన్ని విషయాలు చదువుకున్నాం. ఆ మనుషులు దీన్ని చూసి రాజు సన్నిధికి సంగడిగా కూడి వచ్చి, రాజు స్థిరమైన ఏ చట్టం ఏ శాసనం గాని తీర్మానం గాని ఎవడను రద్దుపరచజాలడు. ఇది మారేకును పాశర్యులను విధించిన తమను తెలుసుకునే వాళ్ళని. అంటే రాజు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు తెలియజేస్తున్నాడు, ఇది నువ్వు కూడా రద్దుపరిచే అధికారం నీకు లేదు. ఎట్టి పరిస్థితుల్లో దానియేలు నీవు శిక్షించాల్సిందే. అడిగారు, అయ్యా నీకు తెలుసు కదా మారియా యొక్క పార్సిక యొక్క పద్ధతిని అనుసరించిన ఈ చట్టము నీవు కాదు కదా ఎవరిని కూడా రద్దుపరచలేరు అని చెప్పేసి ఆ రాజుకే తెలియజేస్తా ఉన్నారు. తిరిగి ఎంత ప్రయత్నం చేస్తే గానీ మీరు ఆ మాట అనలేదు రాజు దగ్గరికి అని, ఎంత ప్రయత్నం చేస్తే గానీ అనడానికి వీలు ఉండదు. కాబట్టి వ్యాకులు పడుతూ ఉన్నాడు రాజు. నాకు తెలిసి ఈ విషయంలో తప్ప మరి ఏ విషయంలో కూడా వ్యాకులు పడలేదు. ఇదంతా చూస్తున్న దేవుడు మరి ఏం చేస్తున్నాడు? అయ్యో నా కుమారుడు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాడు, నా కుమారుడు ఈ విధంగా శిక్షకు లోనవుతున్నాడు. రాజు యేసుక్రీస్తు ప్రభువు ఆయన బట్టి ఏ విధమైన చర్య తీసుకోలేదు. దేవుడు తెలుసుకుంటే ఈ చట్టం ఎంత ఒక లెక్క, అందరి మనసును మార్చగలిగి చట్టాన్ని రద్దు చేయగలిగిన సమర్థుడు మన దేవాది దేవుడు. అయినా దేవుడు సైలెంట్ గా నెమ్మదిగా ఉన్నాడంటే దానికి కారణం ఏంటి? ఆయన పట్టించుకున్నాడా లేదా ఆయన పట్టిన లేదా ఇది నాకెందుకు నేను వదిలేశాడా? ఆలోచించేద్దాం మనం కూడా ఒకసారి. మన బిడ్డల విషయంలో మనం వెంటనే ఏం చేస్తాం? పరుగులు తీస్తూ ఉంటాం. కోడి తన బిడ్డల దగ్గరికి వచ్చినప్పుడు దాని సైతం అది కూడా ఎదిరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటది. కానీ దానియేలు లాంటి ప్రార్థనాపరుడు, దానియేలు లాంటి ఒక ముఖ్యుడు, దర్శనం కలిగిన వాడు, కలభావం చెప్పగలిగిన వాడు, ఇంతటి ప్రాముఖ్యమైన వాడు, ప్రార్థనాపరుడు, ఇలాంటి వాడిని నేను రక్షించలేకపోతున్నానని చెప్పేసి ఎంత మాత్రం కూడా ఇక్కడ రాజు చాలా ప్రాధాన్యపడుతూ ఉన్నాడు. అయితే కింద మాటలో మనం చూసినట్లయితే 11వ వచనం చూద్దాం. వారు ఒక రాయి తీసుకొని 11వ వచనం చూద్దాము. అంతటా రాజు ఆజ్ఞగా బంట్రోతులు తమ దానియేలును పట్టుకొని పోయి సింహపు గూడులో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పగా సేవించుచున్న నీ దేవుడి నిన్ను రక్షించును అని దానియేలుతో చెప్పాను. ఎంత మాత్రము ఒక రాజు సైతం కూడా దానియేలు దగ్గరికి దిగి మాట్లాడుతున్నాడంటే ఆయన ఎంత దేవాదేవుడు గమనిద్దాం. నువ్వు రోజు ప్రార్థిస్తున్న నీ దేవుడు, నువ్వు రోజు నువ్వు ఆయన ఆరాధిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించలేమో అని చెప్పేసి ఆయన ఒక మాట భరోసా ఇచ్చి దానియేలుకు ధైర్యం చెప్పి ఆ గుడిలోనికి బంట్రోతుల్లో ఆగ్నేయగా దానియేలు ఏం చేస్తారు? తీసుకెళ్లి గుడిలో వేస్తారు. చూద్దాం కింద వచనాలు. ఇంత మాత్రం చేస్తున్నప్పుడు 11వ వచనం, వారు ఒక రాయిని తీసుకొని వచ్చి, పైన ఒక మాట చదువుతాము. 11వ వచనం, అంతటా రాజు ఆజ్ఞగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహపు గూడులలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుణదూరంలో వేసి దానిని మోసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానం మారునేమో అని రాజముద్రను అతని అధికారుల ముద్రను వేసి దానిని ముద్రించిరి. ఎంత మాత్రం కూడా విడిచిపెట్టలా. రాజు సైతం రాజు చెప్పిన మాట కూడా వాళ్ళు ఏకాగ్రత చేస్తున్నారు. నువ్వు చెప్పేదంతా నువ్వే ఆజ్ఞ చేసావు, నీకు కూడా అధికారం లేదనే చెప్పేంత స్థితికి అధిపతులు, రాజాధిపతులు వీరు ఎంతగానో ప్రణాళిక వేసుకుంటారు. ఎన్ని దినాల నుంచో వేసుకుంటారు. ఏ చట్టం తీసుకొస్తే రాజు కూడా దీన్ని రద్దు చేయపరచకూడదు అనేది ఎప్పటి నుంచో ఒక ప్రణాళిక వేసుకుంటూ వస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? ఇదంతా చూస్తున్నాడు కదా. తన ప్రియమైన బిడ్డ ఇబ్బందులు పడుతుంటే దేవుడు మాత్రము చూస్తూ అలాగే ఉండిపోయినాడు. అయితే కింద వచనాలు చూద్దాం.
అయితే రాజముద్ర వేశారు. ఒకవేళ రాజు యొక్క హృదయం మారుతుందేమో, మళ్ళీ దానియేలును బయటకు తీసుకొస్తాడేమో. ఇలా కాదు, దానికంటే ఒక ముద్ర మనము అధికారులు అందరం కలిసి ఒక ముద్ర వేయాలని చెప్పేసి రాజు ముద్ర, రెండోదిగా అధికారుల ముద్ర కూడా అక్కడ ముద్రించి, అది ఎవరు కూడా తీయడానికి లేదు, అందరి సమక్షంలో దాన్ని తీయడానికి మాత్రమే అధికారం తప్ప రాజు అక్కడ వెళ్ళి దాన్ని తీయడానికి ఎంత మాత్రం కూడా అధికారం లేదు అని చెప్పేసి ఈ యొక్క వచనం మనకు తెలియజేస్తూ ఉంది. కింద చూసినట్లయితే ఇంకా కొన్ని విషయాలు 18వ వాక్యం చూద్దాం. అంతటా రాజు తన నగరంలోకి వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం నుండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు, అతనికి నిద్ర పట్టకపోయాను. ఒక రాజు సైతం కూడా ఎంత బాధపడుతున్నాడంటే దానియేలు యొక్క గొప్పతనం ఏంటో మనము తెలుసుకోవాలి. రాజు ఎంత బాధపడాల్సిన పని లేదు. ఒక వ్యక్తి గురించి, రాజ్యంలో ఒక వ్యక్తి గురించి ఇంత బాధపడాల్సిన పని లేదు. ఒక సామెత ఉంది, రాజు తెలుసుకుంటే దెబ్బలకు పదివేలు అన్నట్టు. ఆయన తెలుసుకుంటే దేనికి కూడా కుదరలేదు. కానీ తను చేసిన తప్పిదములకి ఇక్కడ రాజు ఏం చేస్తున్నాడు, చాలా బాధపడతాడు. నేను చేసిన తప్పిదానికి దానియేలు బలైపోతున్నాడు. నేను చేసిన తప్పిదములకు ఒక మంచి మనిషి సింహాలకు బలైపోతున్నా అని చెప్పేసి రాజనగరకు వెళ్ళి, నిద్ర లేదు, భార్యాభర్తలు లేవు, వాయిద్యాలు లేవు, సుఖం లేదు, అన్నం లేదు, ఆకలి లేదు. ఒక రాజు ఒక వ్యక్తి గురించి ఇంత బాధపడటం మనము ఎక్కడ మన బైబిల్లో చూసి ఉండలేదు. అయితే ఒక మాట, దేవుడు ఎంత బాధపడుతున్నానే కింద వచనాలు మనం చూద్దాము. 19వ వచనం, తెల్లవారు జామున రాజు వేగరమే లేచి సింహము గోడ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గోడ దగ్గరకు రాగానే దుఃఖ స్వరంతో దానియేలు పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యమును సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగిన అని అతనితో అడిగాను. చాలా గొప్ప మాట. హల్లెలూయా చెప్తాం. నీ దేవుడు, ఒక గొప్ప మాట అండి, ఒక చాలా గొప్ప మాట. ఒక రాజు నోట్ల నుంచి వచ్చిన మాట. జీవము కలిగిన దేవుడు నిన్ను రక్షించగలిగినని దుఃఖ స్వరంతో ఆయన అడుగుతూ మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం. చాలా బాధపడ్డాడు. రాత్రి అంతా నిద్ర లేదు, వేగిరమే. ఉదయం అవుతున్నసరికి అసలు దానియేలు సంగతి ఏంటా అని చెప్పేసి తెలుసుకోవాలని ఆ యొక్క రాజు వేగిరమే పరిగెత్తుకుంటూ వచ్చి ఆ యొక్క గోడ దగ్గరికి వచ్చి ఆ మాట విన్నప్పుడు చాలా అద్భుతంగా మనకు చూస్తూ ఉంటాం. మరొకసారి చదువుదాము. 19వ వచనం చూద్దాం. తెల్లవారు జామున రాజు వేగరమే లేచి సింహముల గోడ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గోడ దగ్గరికి రాగానే దుఃఖ స్వరంతో దానియేలును పిలిచి, జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగిన అని అతని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని కనబడితిని గనుక ఆయన తన దూతలను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి మోయించెను. హల్లెలూయా, స్తోత్రం. దేవుడు ఇంతవరకు వారి పని చూశాడు, కానీ దేవుని పని ఎక్కడి నుంచి మొదలైంది? ఎప్పుడైతే దానియేలును సింహంలో వేసాడో దేవుడు తన పనిని ప్రారంభించాడు. అంతవరకు సైలెంట్ గా ఉన్న దేవుడు సింహములు, ఒక పక్క దానియేలు, ఒక పక్క సింహాలు, ఒక పక్క శత్రువులు, దేవదూతలు, దూతలు ముగ్గురు ఒక చోట ఉన్నారు. దూతలు చెప్పి సింహాలకు వార్నింగ్ ఇచ్చే, దానియేలు నోటి మీద, ఒంటి మీద ఒక చిన్న ఘాటు బిడ్డ, ఈ దవడ పగిలిపోతుందని చెప్పేసి దేవుడు వాటికి ఆజ్ఞ ఇచ్చాడు. నువ్వు ఏ మాత్రం దానియేలు జోలికి నువ్వు వెళ్ళినా కానీ నీ జాతి మొత్తాన్ని కూడా నాశనం చేస్తాను. ఆనాడు గాడిదకు దేవుడు నోరిచ్చినట్టుగా ఈనాడు సింహాలకి తెలివినిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం చూస్తాం గాడిదకి ఏ విధంగా వాక్కు స్వాతంత్రము, వాక్కు మాట్లాడే స్వాతంత్రత ఇచ్చాడు. ఇక్కడ కూడా సింహాలకు దేవుడు గొప్ప తెలివినిచ్చాడు. అయ్యో దానియేలు సింహ, అక్కడ ఉన్న దానియేలు దైవ సేవకుడు, ఆయన పక్షాన మనం ఏదైనా చేసినా మనము
మన జీవితాలు కూడా పోతాయని చెప్పేసి దేవదూతలు పంపి అక్కడ దేవుడు దానియేలుకి కాపలా ఉంచాడు. ఇంతవరకు దేవుడు పని చేయలేదు అనుకున్న దేవుడు తన పనిని అక్కడ ప్రారంభించాడు. ఎక్కడ అవసరమైతే దేవుడు అక్కడ తన పనిని ప్రారంభించే దేవుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. సింహాలను మోయించాడు. చాలా సంతోషం. ఎందుకంటే దానియేలు చాలా అక్కడంతా కూడా ఆ రాత్రి కూడా సింహాలు ఉపవాసమే. ఒక చిన్న మాంసం అంతా కనబడితే సింహాలు ఊరుకున్నాయా? ఎంత మాత్రం కూడా ఊరుకో. కానీ దానియేలు కూడా ఏమాత్రం కూడా ముట్టను కూడా ముట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే పక్కనే దూతలు ఉన్నారు. దేవుడు పంపించాడు. ఎప్పుడైతే దానియేలు గుహలోకి వచ్చాడో దేవదూతలు కూడా ఆ సమయానికి అక్కడ ఉన్నారు. ఒక మాట తెలియజేశాడు, దానియేలు మీరు కానీ ఏదైనా చేస్తే మీ దవడలు కూలగొడతారని చెప్పేసి దేవుడు అక్కడ మనం తెలియజేశాడు. మనం కూడా చేస్తూ ఉంటాం ఇలాంటి మాటలు. మనోడు పక్కనోడు బాగుపడుతుంటే మనం కూడా చూడలేము కొన్ని విషయాలు. అవునా కాదా? కాదని వాళ్ళ చేతులు ఎత్తచ్చు. ఎవరు కూడా మన ఆలోచనలు, మన మనుషులు కాబట్టి మన ఆలోచనలు ఈ విధంగా ఉంటూ ఉంటాయి. కానీ మంచి వ్యక్తి మీద మనం బోధించాలని ఎన్నో ఆలోచన చేస్తూ ఉంటాం. వాడి బలహీనత ఏంటో తెలుసుకుంటాం, వాడి బలం ఏదో తెలుసుకుంటాం. వాటన్నిటిని బట్టి మనం ఒక ప్రణాళిక వేస్తాం వాటి పట్ల. కానీ దేవుడు ఇవన్నిటి గుర్తుడు తన పని కూడా ఆడి పక్షాన ప్రారంభం అవుతూ ఉంటుంది. మనం చేసే పని కాదు, దేవుడు తన పనిని కూడా అక్కడ మొదలు పెడుతూ ఉంటాడని చెప్పేసి ఈ దైవ లేఖన భాగం మనకు తెలియజేస్తూ ఉంది. చూసినట్లయితే 21వ వచనం చూద్దాం. అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించిన గాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని కనుక కనబడిన కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మోయించును. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడు కాను కదా అని నేను ఇక్కడ రాజు దగ్గర కూడా తెలియజేస్తున్నాడు. చెప్పాయి దూతలు చెప్పాయి, నువ్వు దానియేలు జోలికి వెళ్ళదు సింహాలను చెప్పాయి. ఈ ఒక్క రోజు మీరు ఉపవాసం ఉంటే రేపు మీకు 100 రెట్ల ఆహారం వస్తుందని చెప్పేసి దేవదూతలు సింహాలకు తెలియచేశారు. 1 కాదు 2 కాదు 100 కొద్ది 100 రెట్లు. ఎక్కడైతే దానియేలు ఒక్కడే ఒక్క రాత్రి మీరు ఉపవాసం ఉండండి, ఈ ఒక్క రాత్రికి మీరు నోటు మూసుకునండి, రేపు దినం మీకు అద్భుతమైన ఆహారం అని చెప్పేసి దేవదూతలు అందరూ వస్తారు. ఒక్కరే కాదు 100 రెట్లు వస్తాయి. కాబట్టి ఈ ఒక్క రాత్రికి మీరు కూడా అక్కడ నేను ఉపవాసం ఉన్నాను, దానియేలు ఉపవాసం ఉన్నాడు, రాజు ఉపవాసం ఉన్నారు. ఈ దినం మీరు కూడా ఉపవాసం ఉంటే రేపు దినం మీకు పండగే. కాబట్టి ఈ విషయాలు దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చూద్దాం ఇంకా కింద వచ్చిన 21వ. అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించిన గాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది కనుక ఆయన తన దేవుడు పంపించి సింహము నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మోయించను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాను కదా అని రాజు ఇందుకు వచ్చి అతి సంతోషపడుతున్నాడు. దానియేలును గోడల నుండి పైకి తీయడని ఆజ్ఞగా బంటోతులు దానియేలును బయటకు తీసి అతడు తన దేవుని ఎందు భయభక్తులు అయినందున అతన్ని ఏ హాని కలగలేదు. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క రాజు ఆ యొక్క దానియేలు స్వరము వినగానే ఆనందభరితుడై గంతులు వేశాడు, సంతోషించాడు. నిజంగా నీ దేవుడు జీవము కలిగిన దేవుడు, నిన్ను రక్షించగలిగాడు కాబట్టి చాలా సంతోషించాడు. ఇక అసలు రాజు పని ఇప్పుడు మొదలవుతాడు, రాజు చేయాల్సిన పని ఇప్పుడు మొదలవుతుంది. కింద వచనాలు మనం చూద్దాం. 24వ వచనం చూద్దాం. రాజు ఆజ్ఞగా దానియేలు మీద నిందమోపిన ఆ మనుష్యులను వారు తోడుకొని వచ్చి సింహపు గుహలో పడదోసిరి. వారిని వారి కుమారులను వారి భార్యలను పడదోసిరి. వారు ఆ గుహ అడుగు రాకముంటే సింహములు పాలేరి సింహములు వారి ఎముకలను సైతము పగలగొరికి పొడి చేశాను. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. చూసారా ఎంతమంది ఉండొచ్చు? 120 మంది అనుకున్నాం. ఇంకా సేనాధిపతులు కూడా ఉన్నారు. ఇందాక అధిపతులు సేనాధిపతులు మనము యాడ్ చేయాలి. కానీ 120 మంది, 122 మందిలో దానియేలు తీసివేస్తే 122 మంది వారిని వారి భార్యలను వారి కుమారులను
అందరిని కూడా దేవుడు ఏం చేశాడు, ఆ యొక్క సింహం గుహలో అది బాగా ఆకలి మీద ఉన్నాయి, చాలా ఆకలి మీద ఉన్నాయి. రాత్రి అంతా వరకు ఉపవాసం చేస్తారా మీరు అని చెప్పేసి వాళ్ళు పడటంతోనే అవి ఏం చేశాయి, అడుగు భాగం నాకు మునిపే. ఎంతమంది? సుమారుగా ఇంటికి 4 వేసుకున్నాం. సుమారు 4 వేసుకున్నా కానీ ఎంతమంది వస్తారో ఇంచుమించు 500 మంది వస్తారు. 122 మంది 4 వేసుకున్నా కానీ ఇంచుమించు 500 మంది అడుగు భాగానికి దిగ మునిపే సింహములు పాలేరి. చిన్నగా కాదు, వాళ్ళు ఎముకలు కూడా పొడి చేసాయంట. ఏ మిషన్ ప్రెషర్లో వేసినట్టు ఎముకలు వేసి ప్రెషర్లో అయితే పొడి వస్తుందో ఆ విధంగా దేవుని మనుషుల జోలికి ఎవడైనా వచ్చినాడు, దేవుని సేవకుని జోలికి ఎవడు వచ్చినా కూడా దేవుడు ఎంత మాత్రం కూడా విడిచిపెట్టాడు. వాడే కాదు, వాడి కుటుంబం మొత్తం కూడా ఇలాంటి విషయాలు నేను చాలా చూశాను. అదే ఈ సమయంలో నేను చెప్పకూడదు, మా సొంత గ్రామంలోనే నేను కళ్ళారా చూసిన కొన్ని సంఘటనలు. దైవ సేవకుని మీదకి గొడ్డలు తీసుకుని వచ్చారు, కొట్టాలని వచ్చారు. అప్పుడు నేను చిన్నపిల్లలం, నేను చిన్నవాడు, ఇంకా మేము దైవ సేవకునికి పోలేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు వారి కుటుంబాన్ని ఎంత మాత్రం కూడా భూమి మీద నిలవలేదు. ఆమేన్, హల్లెలూయా. కానీ బైబిల్ చెప్తుంది దేవుని బిడ్డల జోలికి ఎవడు వచ్చినా కానీ వాడే కాదు, వారి కుటుంబాన్ని కూడా దేవుడు ఎంత మాత్రం కూడా విడిచిపెట్టడు అని చెప్పేసి బైబిల్ లేఖనం సెలవిస్తూ ఉంది. ఇంకా నువ్వు ఆ చట్టం గురించి తీసుకొచ్చినప్పుడు కింద చూసినట్లయితే 25వ వాక్యం మనం చూద్దాము. అప్పుడు రాజు దర్యావేషు లోకమందంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడే వారందరినీ ఇలాగూ రాయించెను, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. నా సంపూర్ణ నియమించిన దేవునిగా నా రాజ్యంలో సకల ప్రభుత్వములు ఎందుంటూ నివాసులు దానియేలుకు దేవునికి భయపడొచ్చు, ఆయన సముఖమున వణుకుచుండవలెను. హల్లెలూయా. ఒక గొప్ప చట్టము అది తీసుకొచ్చిన ఆ చట్టాన్ని బట్టి దేవుడు దాన్ని ఏం చట్టంగా మార్చాడు, ఒక వేరొక చట్టంగా మార్చాడు. దేవుడు ఒక చెడు చట్టం తీసుకొచ్చిన వారు తీసుకొచ్చి ఏ చట్టంగా మార్చాడు, దేవుడు అనేక మంది దేవుని పాదంలో సన్నిధికి చేరడానికి ఎంతగానో ఉపయోగపడిన చట్టం అది. ఇప్పుడు చెప్పండి, ఆ చట్టం మంచి చట్టమా చెడ్డ చట్టమా? మంచి చట్టం, చాలా మంచి చట్టం. ఎందుకంటే దేవుని బిడ్డ జోలికి వస్తే దేవుడు విడిచిపెట్టకుండా ఉన్నాడు, ఆయన పట్టుకుని ఆయన రక్షిస్తూ ఉంటాడు. ఏదైతే తీసుకొచ్చాడో దాన్ని దేవుడు మార్చగల సమర్థుడు. భక్తుడు ఒక పాట రాశాడు, మారా అనుభవము మధురంగా మార్చగల దేవుడు అని చెప్పేసి. ఆ చాలా అద్భుతమైన మాట. ఇలాంటిదే చెడు చట్టం ఉన్న ఈ యొక్క చట్టాన్ని దేవుడు ఏం చట్టంగా మార్చాడో మంచి చట్టంగా మార్చి ఒకరిని కాదు ఇద్దరిని కాదు ఒక వ్యక్తిని బట్టి ఎంతమంది మాట్లాడారో ఇక్కడ మనం చూడండి. 25 నా సముఖంలో నియమించిన దేవునిగా నా రాజ్యంలో సకల ప్రభుత్వం ఎందుందో నివాసులను దానియేలు యొక్క దేవునికి భయపడచ్చు, ఆయన సముఖంలో వణుకుచుండవలెను. ఆయనే జీవము కలిగిన దేవుడు, ఆయనే యుగయుగములు ఉండేవాడు, ఆయన రాజ్యం నాశనం కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉండను, ఆయన విడిపించేవాడును రక్షించేవాడునై ఉండి పరమండను భూమి మీదను సూచక క్రియలు ఆశ్చర్య కార్యములు చేయవాడు, ఆయనే క్రియలను ఆశ్చర్య కార్యములు చేయవాడు, ఆయనే సింహముల నోటి నుండి ఈ దానియేలును రక్షించడు అని రాయించెను. ఎన్ని మాటలు పలికాడు రాజు చూద్దాం. ఒక మాట కాదు, 2 మాటలు కాదు. యుగయుగములు ఉండే దేవుడు, జీవం కలిగిన దేవుడు, మిమ్మల్ని రక్షించే దేవుడు, ఆపదలో ఉంటే రక్షించే దేవుడు, రాజ్యము ఆయన యొక్క రాజ్యము ఎంత మాత్రం కూడా నాశనం కానేరదు అని చెప్పిన దేవుడు. అవన్నీ కూడా ఒక పద్ధతి కాదు, 2 పద్ధతులు కాదు. ఆయన రాజ్యం అంతటి కూడా అవన్నీ కూడా ముద్రించి ఒక శాసనంగా తయారు చేశాడు. ఇక మీదట మీరు ఏ దేవునికి మొక్కడానికి వీల్లేదు, నాతో సహా దానియేలు దేవుడైన జీవము కలిగిన దేవుని యొక్క పాదముల సన్నిధి మనం అందరం వణకవలెను, ఆయన్ని పూజించవలెను.
కాబట్టి దేవుడు చాలా ఒక విషయాన్ని బట్టి, ఒక చట్టం కాదు, ఒక చట్టాన్ని బట్టి అనేక జనములు, ఒక రాజ్యం మొత్తం కూడా, అనేక ప్రభుత్వాలు, ఆయా భాషలు మాట్లాడే ప్రభుత్వాలు, ఆయన కింద పరిపాలన ఉన్న అనేక రాజ్యాలు కూడా ఏం చేశాయంటే దేవుని సన్నిధికి చేర్చడానికి దేవుడు ఒక మంచి సన్నివేశాన్ని దేవుడు ఇక్కడ రాజుకు ఆజ్ఞ, రాజుకి జ్ఞానం ఏక కాదు, ఇదంతా కూడా ఆ ప్రణాళికలో నెరవేరాలి. కాబట్టి ఆ సమయంలో రాజుకి ఆయన అజ్ఞానం కలుగు చేశాడు. లేకపోతే రాజు అయ్యండి అన్ని విషయాల్లో వేరే చేసుకుంటాడు. దీనివల్ల నాకు వచ్చే నష్టం ఏంటి, దీనివల్ల రాజ్యానికి వచ్చే నష్టం ఏంటి, దీనివల్ల ఎవరు శ్రమ పడతాడు అని చెప్పేసి వేరే చేసుకుంటాడు. కానీ దేవుడు ఆ సమయంలో రాజుకి అజ్ఞానం కలుగు చేసాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చట్టం కాదు, ఆ చట్టమే దేవుడు అందరినీ మార్చడానికి ఉపయోగపడ్డది. ఇక్కడే కాదు దేవుడు ఇంత నిదానం చేయడానికి గల కారణం ఏంటంటే దేవుడు తన పనిని ప్రారంభించడానికి మాత్రమే. దీనికి ఒక టైటిల్ పెట్టుకోవచ్చు, మనం ఏదైనా ఆలోచన చేసుకుని ఒక మంచి టైటిల్ పెట్టుకోవచ్చు. నేనైతే ఒక టైటిల్ చెప్తాను: ఆలస్యం, అలక్ష్యం, ఆశ్చర్యం, అద్భుతం. ఈ 4 మాటలు: ఆలస్యం, అలక్ష్యం, ఆశ్చర్యం, అద్భుతం. చూద్దాం దానియేలు యొక్క లాజరు విషయంలో కూడా ఈ మాట మనం చూద్దాం. ఒకసారి మళ్ళీ లాజరు దగ్గరికి వెళ్దాం. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం మనం చూద్దాం. ఆ వాక్యం చదువుదాం, గమనించండి. 11వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 38 నుంచి నేను చదువుతాను. కొన్ని విషయాలు గమనించండి. యేసు మరలా తనలో మోముకు సమాధి ఎదుకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండేను. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వారి సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములు అయినది కనుక ఇప్పటికీ వాసన కొట్టునని అతనితో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమ చూద్దువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటి వారు ఆ రాయిని తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. కానీ నీవు నన్ను పంపితవని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పిదనెను. ఆయన అలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని దగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలకు వచ్చాను. అతని ముఖములకు రుమాలు కట్టి ఉండెను. అంతటి యేసు మీరు అతని కట్టులో ఇప్పుడు పోయాడని వారితో చెప్పాను. కాబట్టి మరి ఎదుకు వచ్చిన అనేక ఆయన చేసిన కార్యములు చూసి యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. కానీ వారిలో కొందరు పరిసయ్యుల ఎదుకు వెళ్ళి యేసు చేసిన కార్యముల గురించి వారితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఆయన అక్కడ ఉండి బాగు చేయొచ్చు, కానీ అది ఎవరికి తెలియదు, ఎవరు కూడా కన్నులారా దాన్ని చూడలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడికి రావాలి. అక్కడ మరియ దగ్గరకు వచ్చిన అనేక యూదులు, దేవుణ్ణి విశ్వసించని అనేక మంది యూదులు ఎదుట ఈ యొక్క అద్భుత కార్యం చేసినప్పుడు అక్కడున్న అనేక మంది ఆయన యందు విశ్వసించి అని చెప్పేసి బైబిల్లో లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా. ఆయన కార్యం ఇక్కడ నెరవేర్చబడాలని చెప్పేసి దేవుడు అక్కడ ఆ సమయంలో ఆ వార్త విన్నాక ఏమాత్రం కూడా చెల్లించకుండా దేవుడు అక్కడనే ఉన్నాడు. దానిపై విషయం ఒక మాట చదువుదాం. 4వ వచనం చూద్దాం. ఆయన ఎదుర్కొ వర్తమానం పంపి, యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దానివల్ల మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది అనేను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మహిమ పరచబడటానికి, అది మరణం కొరకు వచ్చినది కాదు, కానీ అది దేవుని మహిమ పరచబడాలని చెప్పేసి దేవుడు తలంచినప్పుడు మరణం వరకు ఆయన ఎదురు చూశాడు. మనం ఇక్కడ దేవుడు మనకు ఒక్కసారి ప్రార్థన చేసినప్పుడు మన యొక్క ప్రార్థనకు ప్రతిఫలం రాకపోతే అసలు దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే నాకెందుకు ఈ కర్మ,
ఇలాంటి పరిస్థితులు నాకెందుకు వస్తాయి అని చెప్పేసి అనేక మార్లు మనం అనుకుని ఉంటాం. అయితే ఇక్కడ దేవుడు అనేది తను నిరూపించుకున్నట్టు చాలా అద్భుతమైన మాట ఇక్కడ మనం తెలియజేస్తున్నాడు. ఒకవేళ ఎవరైనా రోగులు ఉన్నప్పుడు వారిని బాగుపరిస్తే వారిని ఏమని చెప్తాం మనం? చెప్పాలి. ఒకవేళ రోగి అయితే వారిని బాగు చేసినప్పుడు వాళ్ళు ఏమని పిలుస్తాం? వైద్యులను పిలుస్తాం. అవునా? అంతేనా కాదా? ఏదైనా బాగాలేనప్పుడు మనం వైద్యం దగ్గరికే పోతాం. అది పోయినప్పుడు వాళ్ళని బాగుపరుస్తాం. కానీ చనిపోయిన వ్యక్తిని లేపిన వాడిని ఏమని పిలుస్తాం? దేవుడు అని పిలుస్తాం. అవునా? ఇక్కడ దేవుడు అని తాను నిరూపించుకోగలిగాడు. చనిపోయిన వ్యక్తిని లేపగలిగిన వాడు దేవుడు ఒక్కడే మాత్రమే. ఇక్కడ దేవుడు నేను నిజమైన దేవుడు అని చెప్పేసి తాను నిరూపించుకోగలిగాడు. నేను ఆశ్చర్య కార్యాలు చేస్తాను, అద్భుత కార్యాలు చేస్తానని చెప్పేసి దేవుడు ఏకలేఖన భాగాలు మనకు తెలియజేస్తున్నాడు. ఇవే కాదు, అనేక బైబిల్లో చాలా విషయాలు మనకు ఉన్నాయి. చాలా విషయాలు దేవుడు ఆలస్యంగా నింపాదిగా ఉంటాడు, కానీ తన పని తను చేస్తూనే ఉంటాడు. ఆ క్రియలు మనకు కనపడవు, కానీ తన పని తను ఆరంభం చేస్తూ ఉంటాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగో విషయంలో కూడా దేవుడు ఏం చేస్తాడు మనందరికీ తెలిసిన విషయమే. అందరిని అగ్నిలో వేయగా ఎవరు కూడా వెంట్రుకు కూడా కాలినట్టు కూడా మనకు కనబడతాడు. దేవుడి క్రియ అక్కడ జరిగింది. ఎప్పుడైతే రాజు ఆ వ్యక్తులను బయటకు తీసి దీనికి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకెళ్లి అందులో వేయటం మనం చూస్తూ ఉంటాం. ఆలస్యం చేశాడు. ఇదంతా జరగడానికి తను ఏమాత్రం కూడా నెంపదికి నీడెత్తినట్టున్నాడు, కానీ ఆలస్యం చేయనప్పుడు కానీ పట్టించుకున్నట్టుగా లేకపోయినా కానీ దేవుడి పని అద్భుతాలు ఆశ్చర్యకారాల ద్వారా దేవుడు తనేంటో తను నిరూపించుకోగలిగాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, అన్న విషయంలో కూడా మనం చూసినట్లయితే అన్న విషయంలో దేవుడు ఆమె ఎంతగానో ప్రార్థించింది, ఏడ్చింది, కానీ దేవుడు ఆమెకు ఎంత మాత్రం కూడా గర్భాన్ని ఎంత మాత్రం కూడా ఇయ్యలేదు. ఆయన చెప్తాడు సమూయేలు రాసిన మొదటి గ్రంథం 5వ వచనం చివరి భాగంలో ఏమని చెప్తాడంటే యెహోవా సంత లేకుండా చేశాను రాయబడింది. ఎందుకు చేశాడు ఏంటంటే అన్న తన నోటి నుంచి ఒక ఒప్పుకోలు రావాలి, ఆమె నుంచి ఆ గర్భం నుంచి ఒక అభిషేక్తుడు రావాలి, ఆ యొక్క గర్భం నుంచి ఒక న్యాయాధిపతి రావాలి, ఆ యొక్క గర్భం నుంచి ఒక అభిషేక్తుడు రావాలి, ఒక యాజకుడు రావాలి, ఒక ప్రవక్త రావాలి. కనుక అంతకాలము ఆ గర్భాన్ని బోడిలో పెట్టాడు దేవుడు. విషయాలన్నీ కూడా దేవుడు తను తెలియక కాదు, అన్ని కూడా తెలిసి ఆ గర్భం నుంచి ఎవరైతే రావాలో అంతవరకు దాన్ని దేవుడు అలా అట్టు పెట్టాడు. గర్భం లేకుండా ఎప్పుడైతే తను ఒప్పుకోలు చేస్తుందో, అయ్యా నా కుమారుని నువ్వు ఇచ్చినట్లయితే తన నెత్తి మీద క్షౌరం కత్తి రాకుండా పాలు విడిచిన వెంటనే తీసుకువచ్చి నీ మందిరంలో విడిచిపెడతా అన్నప్పుడు దేవుడు తన పనిని మొదలు పెట్టాడు. కాబట్టి ఆ గర్భం నుంచి ఏం రావాలో దేవుడు అది మాత్రమే ఆయన పక్షాన చూస్తూ ఉంటాడు. మనము నిరీక్షణ చేయాలి. మన ప్రార్థనకు ప్రతిఫలం రావట్లేదు ఏంటని చెప్పేసి మనం అనుకుంటాం. మనం ఏదో విడిచిపెట్టాలనేసి దేవుడు మన పక్షాన కోరుకుంటున్నాడు. నువ్వు విడిచిపెట్టాల్సిన ఏదో విడిచిపెట్టినట్లయితే దేవుడు నీకు ప్రతినిత్యం కూడా ఆశీర్వాదం కలుగ చేస్తాడు. అక్కడ మధుకైన విషయంలో కూడా దేవుడు ఏం చేశాడంటే హామానుని ఆ యొక్క ఉరిపైన ఎక్కించి వారినే కాదు వారి కుటుంబీకులందరినీ కూడా ఉరితీస్తూ ఉంటాడు. అక్కడ యూదులందరినీ కాపాడతాడు. ఆ రాజ్యంలో ఉన్న యూదులందరినీ కూడా కాపాడుతూ ఉంటాడు. ఒకటి కాదు, రెండు కాదు, అనేక విషయాలు దేవుడు మనకి ఇక్కడ మనకు ఆలస్యం చేస్తున్నప్పటికీ కూడా ఆయన పని ప్రారంభించి అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడుగా మనకు కనబడుతూ ఉంటాడు. మనము ఇతర విషయంలో మనం ఎవరిని కూడా మన సొంత నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారి పట్ల మనం తీర్చాల్సిన పని లేదు. వీళ్ళందరూ కూడా ఎవరు తీసిన గుడ్లు వాళ్ళే పడ్డారు అని చెప్పేసి బైబిల్ ఈ విషయాన్ని కీర్తన భాగం 7వ అధ్యాయము 11-14 వచనాలు మనం చూస్తాం. ఒక మాట చదివి నేను ముగిస్తానండి, సమయం అవుతుంది కనుక ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కీర్తన భాగము 7వ అధ్యాయము 11-17 వచనాలు చూద్దాం. వాడు గుంట త్రోని దాన్ని లోతు చేసి ఉన్నాడు, తాను త్రోని గుంటలో తానే పడిపోయాను. వాడు తలంచిన చేటు వాడి నెత్తి మీదకి వచ్చును, వాడు యోచించిన బలత్కారం వాడు నెత్తి మీదకే పడును. కాబట్టి మనం ఎవరి విషయంలో అయితే మనం అన్యాయం చేయాలనుకుంటాము, ఎవరి విషయంలో
మనము హేళనగా మాట్లాడుతుంటాము. ఎవరైతే మనం నాశనం చేయాలనుకుంటామో నువ్వు చేసే ప్రతి ప్రయత్నం కూడా వ్యర్థమే. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు తన పనిని వారి పక్షాన మొదలు పెట్టుంటాడు. దేవుని యొక్క పనికి నువ్వు వ్యతిరేకంగా ఎంత మాత్రం కూడా చేయలేవు. నువ్వు ఎంత అధికారం ఉండొచ్చు కనుక దేవునికి వ్యతిరేకమైన కార్యం నువ్వు ఎంత మాత్రం కూడా చేయలేవు. కాబట్టి దేవుడు దానియేలు పక్షంలో ఉన్న ప్రార్థన అనుభవం అన్న విషయంలో ఒప్పుకోలు, మొత్తకాయ విషయంలో నిరీక్షణ, షడ్రత్ మిషక్ అభ్యర్థులలో వారి యొక్క త్యాగం, తెగింపు. వారు అంటారు అక్కడ ఏమంటారంటే, ఒకవేళ దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదనే తెగింపు మనలో ఎప్పుడైతే ఉంటుందో దేవుడు మనల్ని ఆశీర్వాదంలోకి నడిపిస్తూ ఉంటుంటారు. ఇవన్నీ కూడా దైవ సేవకులకి యొక్క స్ఫూర్తిదాయకమైన విషయాలు. ఒకసారి మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, ఒకసారి మనము కన్నీళ్ళు విడుస్తూ ఉంటాం, కానీ దేవుడు ఎంత మాత్రం కూడా మనకి సమాధానం దయచేడు. కానీ తన నిర్ణయ కాలంలో దేవుడు సమాధానం ఖచ్చితంగా ఇచ్చే దేవుడు. ఒకవేళ లేట్ అవ్వచ్చేమో కానీ, ఆలస్యం అవ్వచ్చేమో కానీ దేవుడు సమాధానం ఇయ్యని సమస్య అంటూ ఏది కూడా లేదు. ఒకవేళ నీకు లేట్ అవుతుందేమో అంతే, దాని పక్షాన దేవుడు నిన్ను బట్టి అనేక మంది జనాన్ని ఆశ్చర్య కార్యాలు చూపిస్తాడు. హల్లెలూయా. నిన్ను అక్కడ మధ్యలో నిలబెట్టి నిన్ను బట్టి అనేక అద్భుత కార్యాలు చేస్తాడు, అనేక ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి మనమందరం కూడా దైవ సేవకమైన మనమందరం కూడా దేవుడు ఒకవేళ మన ప్రార్థన కొద్దిగా లేట్ వచ్చాము, కానీ నీ విషయంలో నా విషయంలో మనందరి విషయంలో అద్భుత కార్యం చేయడానికి మాత్రమే లేట్ చేస్తాడు తప్ప మరొక ఉద్దేశం ఎంత మాత్రం కూడా లేనే లేదన్న మాటలను మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలని, ఈ మాటలు దేవుడు తన వెనుకలో దీవించి ఆశీర్వదించాలని పేర్కొనకు తెలియజేస్తూ, అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు వారికి స్థానిక సంఘ కాపరికి కొన్నాళ్ళు తెలియజేస్తుంటూ ఈ కొత్త మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు తన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా.